మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అటు తిరుపతి ఎమ్మెల్యే గారు, ఇటు చుడా చైర్మన్ మరియు మా ఎంపీ గారు నిధులతో ఏదైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఉండడానికి అది గుర్తించి ఒక 3 సంస్థల దగ్గర నుండి డబ్బులు తీసి దీన్ని అభివృద్ధి చేస్తే అందరికీ ప్రయోజకరం అవుతుందని ముందుగా ఒక స్టెప్ తీసుకున్న మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జేఎంసీ ట్రస్ట్ నుండి 40 లక్షలు నేను కూడా ఇక్కడే చదువుకున్నా, మా కుటుంబ సభ్యులందరూ కూడా చదువుకున్నారు. సో నా వంతు నాకు కూడా ఈరోజు అవకాశం వచ్చింది, నేను కూడా దాంట్లో భాగస్వామ్యులు అవుతామని ముందుకు వచ్చిన మా జంగాలపల్లి సీనన్న గారికి, అలాగే ఇక్కడే నేను కూడా చదువుకున్నానంటూ మా చుడా చైర్పర్సన్ హేమలత గారు కూడా చుడా నుండి ఒక 30 లక్షలు నిధులు ఇస్తానని ఆవిడ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఆ డబ్బులు ఇచ్చినందుకు వారికి, అలాగే మా ఎంపీ గారు ఎప్పుడు ఏది అడిగినా కూడా వారంతో ఇక్కడ ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ రోడ్ వైడనింగ్ కాంపౌండ్ కట్టిస్తున్నాము, అలాగే ఇక్కడ గ్రౌండ్ కావాల్సిన వసతులు, ఇంకా లైబ్రరీ, కాకపోతే ఇంకా ఏమున్నాయి అనేది హెడ్ మాస్టర్ ఇస్తారు. మీ వంతు ఎక్కడున్నా కూడా ఈ వీడియో ద్వారా కన్నన్లో చదువుకున్న ప్రతి ఒక్కరు ఉన్నత స్థానం పొందిన వారిని ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్, మీరు చదువుకున్న స్కూల్కి మీరు ఏదైనా చేయగలిగితే మీలాగా ఇంకొందరు అభివృద్ధి కావడానికి ఈ స్కూల్ తోడ్పడుతుందని భావిస్తూ, ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా, అలాగే ఇప్పుడే ఇక్కడ ఒక స్కూల్లో మేము ఇవన్నీ చేస్తుంటే మరొక పక్క కలెక్టర్ గారు పీసీఆర్ని కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఏమనుకున్నామో దాన్ని కూడా స్టార్ట్ చేద్దామన్నారు. సో నిరంతరం మమ్మల్ని గైడ్ చేస్తూ చిత్తూరు ప్రజలకు ఏది కావాలన్నా మేము అడిగిన తక్షణం పాసిబిలిటీస్ని వెతుక్కుంటూ దానికి మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తున్న మా కలెక్టర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 1 కోటి రూపాయలతో మనం పిల్లల కోసం ఒక హాస్టల్ ఫెసిలిటీ క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ 1 కోటి రూపాయలతో ముఖ్యంగా ఒక G+1 బిల్డింగ్ వస్తుంది. సుమారుగా 200 పిల్లలు బేసిక్లీ ఇప్పుడు బయట ఉంటున్నారు, రెంటెడ్ అకామిడేషన్ ఉంటున్నారు. ప్రతి నెల 2,000-3,000 రూపాయలు పే చేస్తున్నారు. వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇది అంత సాధ్యం ఎట్లా అవుతుంది? బేసిక్లీ ఆల్ స్టూడెంట్ అసోసియేషన్స్ ఈ ప్రపోజల్తో సహా వచ్చారు. ప్రపోజల్ వచ్చిన తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే వాళ్ళ కార్పొరేషన్తో మరియు తిరుపతి ఎమ్మెల్యే, చుడా చైర్మన్ అండ్ ఎంపీ గారు, ఈ నలుగురు బేసిక్లీ పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ళు కాంట్రిబ్యూషన్స్తో, వాళ్ళ యూనివర్సిటీతో ఈరోజు మనం ఇది స్టార్ట్ చేస్తున్నాము. చుడా చైర్మన్ వాళ్ళు ఫండ్స్ ద్వారా ఒక 30 లక్షల రూపాయలు కంపోనెంట్, ఎంపీ గారి ఫండ్స్ ద్వారా ఒక 30 లక్షల ఎక్కువ కంపోనెంట్, మరియు తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా 40 లక్షల రూపాయలు టీఎంసీ ట్రస్ట్తో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఈ యొక్క స్టెప్ ద్వారా మనం మళ్ళీ ఈ ఇన్స్టిట్యూషన్ బాగుండాలి, ఈ ఇన్స్టిట్యూషన్ ఫాస్ట్లో వాపసు రావాలి. 6 నెలల ముందే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ డెవలప్ అయితే చుట్టుపక్కల ప్రాంతం, రూరల్ ప్రాంతం, చిత్తూరు జిల్లా చాలామంది బేసిక్లీ పిల్లలు ఎవరెవరు బయట ఉంటున్నారు, వెనకబడి కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఒక ఫెసిలిటీ సేఫ్టీ కూడా కలుపుతాము. ఇది ఫేజ్ 1. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఖచ్చితంగా చాలామంది డోనర్స్, ఆల్ స్టూడెంట్స్ ఇంకా ముందుకు వస్తారు. ఎందుకంటే గ్రౌండ్ డెవలప్ చేయాలి, ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి, లైటింగ్ పెట్టాలి. మనం ఇవన్నీ అందరూ కాంట్రిబ్యూషన్స్తో చేయగలుగుతాం. ఈ సందర్భంగా నేను ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా శుభదినం. ఈరోజు విద్యార్థి దశ నుంచి కూడా 6వ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 7 సంవత్సరాలు యావెల్ కోర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ చదువుకున్నాను కన్నడ స్కూల్లో. ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి మంచి కార్యక్రమం మన కలెక్టర్ గారి ద్వారా, ఈ చుడా చైర్మన్ ద్వారా, ఎంపీ గారి దగ్గర నుంచి కూడా నిధులు ఇచ్చి ఏఎంసీ ట్రస్ట్ నిధులు
40 లక్షల రూపాయలు ఇప్పించి ఈ యొక్క లైబ్రరీ బిల్డింగ్ కోసం అందరూ కృషి చేశారు. ఒక మంచి సంకల్పంతో అందరి పెద్దల యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముందుండి నడిపిస్తున్న మన ఎమ్మెల్యే గారికి, అలాగే కలెక్టర్ గారు ఏ విషయమైనా ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటిదైనా కూడా ఇనిషియేటివ్గా తీసుకుంటున్న కలెక్టర్ గారికి, అలాగే ఎంపీ గారికి దీనికి ఆయన వంతు సహాయం కూడా సహకారాలు, అలాగే మన తిరుపతి ఎమ్మెల్యే గారు జేమ్స్ అన్న గారికి, అందరికీ కూడా పెద్దలు దొరబాబన్న గారికి వాళ్ళ యొక్క అందరి సహాయ సహకారాలతో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ వంతు కూడా ఇంకా సహకరిస్తే ఇంకా మంచిగా కూడా ఈ స్కూల్ని డెవలప్ చేసి ఆ కన్నన్ గారు చనిపోయిన ఆయన ఆత్మకి తప్పకుండా శాంతి చేకూరుతుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.